హాయ్ నమస్తే. నా పేరు చంద్రశేఖర్. వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. ఈ వీడియోలో కేసీఆర్ను జగన్ను బీజేపీ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుందో చూద్దాం. 2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ సహకారంతో బీజేపీ ఏకంగా 8 స్థానాలు గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా బలవంతంగా పొత్తులోకి జొరబడి దాదాపు అక్కడ 3 స్థానాలు, మిగిలిన మొత్తం స్థానాలన్నీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి, ఎన్డీఏ ఖాతాలోనే ఉన్నాయి. అందుకు కారణం ఓ చంద్రబాబు మీద ఆనాడు జనం వెల్లువల అటువైపు చంద్రబాబు వైపు వెల్లువలా ఉండడం ఒక కారణం. ఎందుకంటే జగన్ చేసిన అరాచకం అలాంటిది. అంతటి అరాచకం ఇండిపెండెంట్ ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. కమ్యూనిస్టు పాలనలో, వెస్ట్ బెంగాల్లోని కమ్యూనిస్టు పాలనలో విపరీతమైన అరాచకాలు జరిగాయనేది అని చెప్తారు. కానీ దానికి మించి అసలు ఇంత అరాచక చరిత్ర, జగన్ చేసినంతటి అరాచకం చరిత్ర ఇంకెవరికీ లేదు, భవిష్యత్తులో కూడా రాబోదు. సో అందువల్ల ఆనాడు ప్రజలు బలంగా జగన్కి యాంటీగా ఉన్నారు. ఇది గ్రహించి బలవంతంగా పొత్తులోకి జొరబడింది. అదర్వైజ్ జగన్ను ఏమాత్రం గెలుస్తాడనే ఆలోచన ఉండింటే బీజేపీకి పొత్తులోకి వచ్చేది కాదు. పవన్ కళ్యాణ్ను జైల్లోకి పంపించి జైలు నుంచి బయటకు వచ్చి తనంతట తానే పొత్తు ప్రకటన చేసేది కాదు. సరే, ఇప్పుడు విషయానికి వస్తే కాళేశ్వరం కేసుని రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగించాడు. సిబిఐ ఆ కేసును అసలు టచ్ కూడా చేయట్లేదు. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఊరికే పైకి ప్రగల్భాలు పలుకుతుంటారు బీఆర్ఎస్ మీద, అలా చేస్తాం ఇలా చేస్తామని బీజేపీ నాయకులు. వాస్తవంగా బీఆర్ఎస్ జోలికి వెళ్ళే అవకాశం ఎంత మాత్రం లేదు. పైగా బీఆర్ఎస్కి బీజేపీకి పొత్తు కుదురుతుందేమో అన్నంత ఆలోచన కూడా జరుగుతుంది. రాధాకృష్ణ గారు కూడా ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నారు. పైగా పొత్తులోకి వస్తే బీఆర్ఎస్ చిన్న పార్టీగా, బీజేపీ పెద్ద పార్టీగా ఉంటుంది. వాళ్ళు లీడింగ్ పొజిషన్లో ఉంటారు. వాళ్ళు దయ తెలిస్తే వీళ్ళు సీట్లు తీసుకోవాలన్నట్లుగా ఆయన చెప్పుకొస్తున్నారు. ఆయనకు అంతగా బీజేపీ అంటే ఆయనకు అంత ఇష్టం అనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైఎస్ వివేకానంద రెడ్డి కేసు, మర్డర్ కేసు, చాలా తీవ్రమైన కేసు. ఆ కేసులో వాళ్ళ చిన్నాయన్ని వాళ్ళు చంపుకొని నారాసుర రక్త చరిత్ర అని పక్క వాళ్ళకి పెట్టాడు. ఎంత ఘోరమైన విషయం ఇది! ఇంతటి దారుణమైన విషయాన్ని మన కోర్టులు కానివ్వండి, విచారణ సంస్థలు కానివ్వండి, ఏదో చాలా తేలిగ్గా తీసుకుంటున్నాయి. ఎందుకంటే వాళ్ళకి జగన్ అవసరం ఉంది. జగన్ 2-3 రకాలుగా వాళ్ళకి బాగా అవసరం. ఒకటేమో ఫండింగ్ చేస్తాడు. ఫుల్ డబ్బులు సంపాదించుకున్నాడు. తండ్రి హయాం నుంచి 2004 నుంచి 2009 దాకా, అలాగే 2019 నుంచి 2024 దాకా ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నాడు. మనం ఆ లిక్కర్ స్కామ్ చెప్తారు, 3,500 కోట్లు 3,200 కోట్లు లెక్క చెప్తున్నారు. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారో ఏపీ గవర్నమెంట్ చూస్తే. అసలు ఎక్కడ ఒక రూపాయి దానికి డిజిటల్ రూపంలో తీసుకోలేదు. మొత్తం క్యాష్ తీసుకున్నారు. మొత్తం బ్రాండ్లన్నీ చీప్ బ్రాండ్లు, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు అమ్ముకున్నారు. మంచి బ్రాండ్లన్నీ తరిమేశారు. ప్రతి నెలకు 3,000 కోట్ల దాకా దోపిడీ చేసిన చోట మొత్తం స్కామ్ అంతా కలిపి 3,000 కోట్లు అని చెప్తున్నారు గవర్నమెంట్. ఏదో నామకే వస్తాయిగా విచారణ జరపాలి, జనం మరీ అడుగుతారు కాబట్టి, తప్పదు కాబట్టి అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న విచారణ తీరు అలాగా ఉంది. అలాంటి కేసులను పట్టించుకోలేదు. అది ఢిల్లీలో మాత్రం 100 కోట్ల లిక్కర్ స్కామ్ అంటే పెద్ద హడావిడి చేశారు. దానికి 1,00,000 రెట్లు పెద్దది ఈ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్. దాని జోలికి కూడా పోవడానికి బీజేపీ ఇష్టపడలేదు. బీజేపీకి కావాల్సి వస్తే ఈ దేశంలో మర్డర్లు చేయనివ్వండి, స్కాములు చేయనివ్వండి, ఏం చేసినా సరే బీజేపీ వాషింగ్ మిషన్లోకి ఎలా వస్తే అవాక్కయ్యారా అన్నంత తెలుపు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడే కదా, ప్రతి రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉంది. వాళ్ళకి కావాల్సింది జనబలం కాస్త ఉంటే చాలు, వాళ్ళని తీసుకొచ్చి తనలో కలిపేసుకుంటుంది. వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉంటే అద్భుతంగా కలిసి వస్తుంది అనమాట. సో అందుకే ఇలాంటప్పుడు వివేకానంద రెడ్డి కేసులు జగన్ మీద, ఆ కేసులో ఎందుకు ముందుకెళ్తుంది? వెళ్ళే అవకాశమే లేదు. ఫండింగ్ ఇస్తుంది. రేపు పొద్దున ఎవరైతే ఓట్లు వేయరో, మైనారిటీలు, క్రిస్టియన్లు, ముస్లింలు ఎవరైతే ఓట్లు వేయరో వాళ్ళ ఓట్లను కూడా ఇండైరెక్ట్గా జగన్ తీసుకొచ్చి బీజేపీ ఖాతాలో వేస్తున్నాడు. ఇక మూడో కారణం ఏంటంటే చంద్రబాబు మీద గట్టిగా నిలబడగలిగిన వ్యక్తి అతనే ఉన్నాడు. ఇంక మిగతా ఎవరూ లేరు. సో ఈ పరిస్థితుల్లో 3 రకాలుగా జగన్ బీజేపీకి అవసరం. అందుకనే ఆయన ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆమె విశ్వ ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు 2024 ఎన్నికల దాకా సునీత చెప్పిన విషయాన్ని బాగా వాడుకున్నారు. ఆ కేసులు మేము ఎత్తి తెలుస్తాం, హూ కిల్డ్ బాబాయ్ అని ఊరూరా తిరిగి చెప్పారు. తర్వాత అసలు ఆ కేసును గెలిచారు, ఇంక అయిపోయింది, అక్కడితో వదిలేశారు ఆయన. షర్మిల కూడా చెప్తుంది రోజు వివేకానంద రెడ్డి కేసును తేల్చండి అని అడుగుతోంది. అయినా పట్టించుకోరు. ఎందుకు పట్టించుకుంటారు? జగన్ వల్ల ఇన్ని అవసరాలు, లాభాలు ఉంటే బీజేపీ వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? సో వీళ్ళిద్దరిని, అటు కేసీఆర్ని ఇటు జగన్ని కూడా బీజేపీ
ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటుంది, భవిష్యత్తులో కూడా చేస్తూ వస్తుంది. అక్కడ చంద్రబాబు ఉన్నంత వరకు, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నంత వరకు వీళ్ళిద్దరి అవసరం బీజేపీకి ఉంటూనే